సమాజంలో సమానత్వం, విద్యా హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడని బీసీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. శుక్రవారం క్లబ్ ఫంక్షన్ హాల్లో జ్యోతిరావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా విద్యకు మార్గదర్శకుడైన పూలే అణగారిన వర్గాల కోసం చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు గుడిసె లక్ష్మణ్, యాదగిరి యాదవ్, గోపాల్, ముదిరాజ్, బిఆర్ కృష్ణ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. महात्मा ज्योतिराव फुले अमर है, अमर है, अमर है, अमर है, फुले अमर है, अमर है, ज्योतिराव फुले अमर है, ज्योतिराव फुले अमर है, ज्योतिराव फुले अमर है, बलहीन वर्गाల ఆశా జ్యోతి फुले జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత వర్ధిల్లాలి, జై బీసీ, జై బీసీ. మహాత్మా జ్యోతిరావు బాబా వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ, ముదిరా సోదరులందరికీ, ప్రతి కార్యకర్త కూడా వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు. మరి స్వాతంత్రం రాకముందే మన జ్యోతిరావు బాబా పూలే సంస్కరణలన్నిటి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సొసైటీ లోపల మనం బాగుపడాలంటే విద్యాదానం ఒకటే, విద్యాదానం లాంటి మనం ఏమి చేయలేము అనే ఒక స్ఫూర్తి ఆయన మహాత్మా పూలే గారు తీసుకున్న స్ఫూర్తి అనమాట. ఆ స్ఫూర్తి ద్వారా ఇవాళ విద్య అనేది ప్రపంచవ్యాప్తంగా విద్యనే ముఖ్యం, వేరేదేం లేదనేది ఆధారంగా తీసుకొని ఆయన చేసిన ముఖ్య కార్యక్రమం. దాంట్లో భాగంగా మొట్టమొదటిగా విద్య నేర్పింది ఆయన భార్యకు సావిత్రిబాయి పూలే. ఆమె ఆయన ఇద్దరు టీచర్లుగా మారి ఈ సొసైటీలో చాలా గరీబులకు అందరికీ కూడా విద్యాభ్యాసం నేర్పిన ఘనత మన పూలే గారికి దక్కుతుందని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈరోజు జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా మరి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా సోదరులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ రోజుల్లో ఈ యొక్క సమాజంలో ఎన్నో అసమానతలు ఉన్న సందర్భం లోపల జ్యోతిరావు పూలే గారు ఈ యొక్క సమాజంలో ఉన్న అసమానతలను తొలగించి అందరూ సమాన హక్కులతో జీవించాలని ఆ రోజుల్లోనే పోరాటం చేసి సమాజ స్థాపనకు కృషి చేసినటువంటి వ్యక్తి. మా లక్ష్మణ చెప్పినట్టు వారి భార్య సావిత్రిబాయి పూలే కూడా మరి ఆడపిల్లలకు చదువు ఆ రోజుల్లోనే కావాలి, అవసరం అనేటువంటి విషయాన్ని గుర్తించి మరి వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని విద్యాభ్యాసాన్ని చేసినటువంటి వ్యక్తులు. మరి ఏదేమైనా ఇలాంటి నాయకులు, ఇలాంటి గొప్ప నాయకులు ఉన్నందుకే ఈరోజు మరి ఈ సమాజం లోపల ఆ రోజుల్లో ఉన్న అసమానతలు తొలగిపోయి అందరూ ఒక సమాన హక్కులతో జీవించడానికి అవకాశాలు కలిగి ఉన్నాయి. కాబట్టి వారిని స్మరించుకోవడం ఈరోజు మనందరి బాధ్యతగా గుర్తుంచుకొని జై జ్యోతిరావు పూలే, జై బీసీ. బలహీన వర్గాలకు మహాత్మా జ్యోతిరావు పూలే ఒక పితామహుడు లాంటి వారు. ఆయన సేవలను బీసీలు మరవలేరు. ఆయన ఆశయ సాధన కోసం బీసీ సంఘాలన్నీ బీసీల అందరం మేము ప్రయత్నిస్తాం. అలాగే మా వికారాబాద్లో పూలే విగ్రహం లేదు, దానికోసం మా కమిటీ మేమందరం మాట్లాడి ఒక విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం. జై పూలే. అనగాని వర్గాలకు విద్యాభ్యాసం చేసింది, ప్రజలకు తీసుకుపోయి బలహీన వర్గాల పల్లె గ్రామాల ఆయన తిరుగుతూ విద్యాభ్యాసం నేర్పించడం జరిగింది. అలా మరి అదేవిధంగా సావిత్రిబాయి పూలే కూడా ఆమెకు చదువు నేర్పి ఆమె టీచర్గా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఆమెను కొందరు దుర్మార్గులు ఆమెను ఊళ్ళకు వాళ్ళని తిరగనీయకుండా చేసినా కానీ ఆమె పట్టుదలతోని విద్యాభ్యాసం నేర్పి చాలా వరకు పేదరికాన్ని విద్యగా మార్చింది. ఆమె చాలా గర్వకారణం ఆమెకు.
అదే ముగిస్తు జ్యోతిరావు పూలే వర్ధంతిని మౌన్నతంగా చేయడానికి ముందుకు వచ్చిన నాయకులకు అందరికీ కూడా, పట్టణ వాసులకు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, సమాజంలో సృష్టిలో మానవుడైనటువంటి వాడు ఏ రూపంలో పుట్టి త్వరితగతిన అభివృద్ధి పరచడానికి, అంచెలంచెల సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి మహానుభావులు ఏ రూపంలో పుట్టి దేవుడు పుట్టిస్తాడు. కాబట్టి అలాంటి మహానుభావుడు అట్టడున్నటువంటి బడుగు బలహీన ప్రజానికాన్ని కూడా ఎంతో సేవలు చేసి ఆ స్త్రీ యొక్క జాతికి విద్యను నేర్పించడానికి, సమాజ సేవకు అంకితమైనటువంటి మహానుభావుడు. వారు ఎన్నో సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టమైనటువంటిది ఇప్పటివరకు చిరస్థాయి కొనసాగుతుందంటే వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు, వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు ఎన్నెన్నో మనం ఒకసారి స్మరించుకోవాలి. వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం ఈ యొక్క బీసీ అనేటువంటి దానికి వెనుకబడినటువంటి వాళ్ళకు ముందుకెళ్ళాలి. అదేవిధంగా మన యొక్క వికారాబాద్ పట్టణంలో ఉన్నటువంటి కానీ, వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కానీ బీసీలు అనేటువంటి వాళ్ళు కూడా గర్వపడే విధంగా ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మున్ముందు చేపట్టాలని కోరుకుంటున్నాను. కాబట్టి మనమందరూ కూడా ఒక ఐక్యమత్యంగా, కుల మత జాతి భేదం అనేటువంటిది లేకుండా మనమందరూ ఒక యూనిటీ అనేటువంటిది ఏర్పరిచి మనం అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి ఒక యూనిటీ ఏర్పరచుకొని ముందుకెళ్లాలని సవినయంగా మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళకు నా హృదయ నమస్కారం తెలుపుతూ సెలవు.